నృత్యాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. సింఫోనీ మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిల్లలు మ్యూజిక్, డాన్సింగ్, పెయింటింగ్ లో తమ సత్తా చాటారు. హరిహర కళాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ వివిధ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అనాథ పిల్లలు చేసి చూపించారు. సింఫోనీ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బ్లైండ్ చిల్డ్రన్స్ చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్న రాజశేఖర్ అనే విద్యార్థి చేసిన నృత్యం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇతని స్ఫూర్తిని కొనియాడారు. వీళ్ళలో ఉన్న స్కిల్స్ ని బయటకు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దాంట్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ చూసినప్పుడు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన బ్లైండ్ పిల్లలు కానివ్వండి, లేకపోతే హ్యాండిక్యాప్డ్ పిల్లలు కానివ్వండి, వాళ్ళు ఏదైతే ఈరోజు పర్ఫార్మెన్స్ ఇక్కడ చేశారో నిజంగా వాళ్ళు ఎవరికి తీసుకోరు అనే లెవెల్లో ఈరోజు చేశారు. గత 20 ఏళ్లుగా సింఫోనీ మ్యూజిక్ అకాడమీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ పేద పిల్లలకు సహాయపడుతున్నట్టు ఆ సంస్థ నిర్వాహకుడు డేవిడ్ తెలిపారు. పిల్లలకు ఒంటరితనం లేకుండా వారిలోని టాలెంట్ ని ప్రోత్సహించి చిన్నారులను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రముఖ గాయని కౌసల్య, అనూస్ రూబెన్ పాల్గొని చిన్నారులను ఉత్సాహపరిచారు. మాలాంటి పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళని ఎంతోమంది మీరు అందరూ చూసుంటారు. కానీ అది వేరు, ఈరోజు వీళ్ళకి ఎంత స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఐఎమ్ రియలైజింగ్ అనమాట. గాడ్ వీళ్ళకి ఎంత టాలెంట్ ఇచ్చాడు అనేది నేను ఈరోజు సో లక్కీ ఈరోజు ఇక్కడ ఉన్నందుకు. వాళ్ళలో ఉన్న లోపం కించిత్ కూడా వాళ్ళకి అసలు తెలియదు. సో వాళ్ళందరికీ కూడా మే గాడ్ బ్లెస్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మొత్తానికి చిన్నారులు చేసిన ఆటపాటలు అందరినీ అలరించాయి. చిన్నారులు ఈ షోను ఎంతగానో ఎంజాయ్ చేశామన్నారు. కృషి, పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డురాదని ఈ చిన్నారులు మరోసారి రుజువు చేశారు. ఇవి హలో హైదరాబాద్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.